వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి ముందు కొద్ది మాటలు. యేసే పరిష్కారం 2001 డిసెంబర్ 18న ప్రారంభించాను. ఈ 18వ తారీఖునకు 17 సంవత్సరాలు పూర్తవుతుంది. 6100 ఎపిసోడ్స్ పూర్తవుతాయి. ఇంకా 1 సంవత్సరం లేదా 1.5 సంవత్సరం బైబిల్ కంప్లీట్ చేయడానికి పడుతుంది. ఒక ఎపిసోడ్ మీ కుటుంబం పక్షంగా జన్మదినము, వివాహ దినము, జ్ఞాపకార్థ దినం సందర్భంగా ఒక ఎపిసోడ్ సహకారం అందించండి. యేసే పరిష్కారం 2వ పథకం. యేసే పరిష్కారం మధ్యాహ్న ఉచిత భోజన పథకం. ప్రతి దినం 6 సెంటర్స్లో 500 మంది రోగులకు, వృద్ధులకు సహకారం అందిస్తున్నాము. విధవరాండ్రు, పేదలు ఆహారాన్ని పొందుతున్నారు. కావున ఈ ప్రాజెక్టులో మీ యొక్క సహకారం అందించండి. ఫుడ్ మెటీరియల్లో మనకు ముడి పదార్థాలు, ఆహార ముడి పదార్థాలు, రైస్, ఆయిల్, టామరిన్, ఆనియన్స్, ఇట్లా ఏవైనా సరే మీ కుటుంబ పక్షంగా మీరు అందచేయండి. 10,000 మందికి ఒక దినం ఆహారం పెట్టేటట్లుగా ఈ ప్రాజెక్ట్ని లిఫ్టప్ చేయాలనే ఆలోచన నాకుంది. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉండగానే కొన్ని ఇమేజెస్ మీకు చూపించబడుతున్నాయి. అలాగే కొంచెం వీడియో క్లిప్పింగ్స్ కూడా మీకు చూపించబడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఎవ్రీడే ఉండే ప్రాజెక్ట్. ఇది ఏ విధమైన విదేశీ సహాయం కాకుండా స్థానికంగా నేను చేస్తున్నాను. సో కాబట్టి మీరు మీ కుటుంబ పక్షంగా సహకారం అందించవచ్చు. ప్రతి నెల ఒక ఆయిల్ టిన్ కానీ, ప్రతి నెల ఒక రైస్ బ్యాగ్ కానీ, ప్రతి నెల ఒక ఆనియన్ బ్యాగ్ కానీ మీరు ఇవ్వగలిగితే, ఏదో ఒక మెటీరియల్, ఒక కమిట్మెంట్ మీరు ఇవ్వగలిగితే, సో దానితో చాలామంది ఆకలి తీరుతుంది. నిరుపేదలు, ప్రధానంగా దళిత వాడల్లో ఉన్నటువంటి వాళ్ళు, కొన్ని క్రిస్టియన్ కమ్యూనిటీ సెంటర్స్ దగ్గర చుట్టుపక్కల నివాసం ఉంటున్న వాళ్ళు ఈ భోజన వసతి పొందుతున్నారు. కనుక మీరు సహకరింపమనవి. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళదాము. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేడు 2 ప్రత్యేకమైన మనవులు ప్రేక్షకుల ముందు ఉంచాను. ఒకటి టెలివిజన్ ద్వారా సువార్త, 2వది పేదలకు, రోగులకు ఆహార పథకం. వీటిల్లో వీరు భాగస్థులగుటకు సహాయం చేయండి. వారి అవసరములన్నీ తీర్చండి. ఆధ్యాత్మికంగా వారిని బలపరచండి. యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము, 9వ వచనము, ఈ 2 వచనాలు ఇవాళ నేను మీ ముందు ఉంచుతున్నాను. ఒకసారి చూడండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పు అయినను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఇది ఒక
స్పెషల్ మెసేజ్. 9వ వచనం మరొక మెసేజ్. సో నేను 8వ వచనం ఒక్కటే చెబుతాను, 9 మరలా సమయాన్ని బట్టి ఆలోచన చేద్దాము. ఈ 8వ వచనం ఇంగ్లీష్ భాషలో కూడా ఒకసారి మీకోసం చదువుతాను. ఫైనల్లీ బ్రదర్స్, whatever is true, whatever is honorable, whatever is just, and whatever is pure, whatever is lovely, whatever is commendable, if there is any excellence, if there is anything worthy of praise, think about these things. అద్భుతం కదా. ఒక్క పదం మీరు చూడాలి, ఏమిటంటే వాటి మీద ధ్యానముంచుకొనుడి. వాటి మీద ధ్యానముంచుకొనుడి. థింక్ అబౌట్ దీస్ థింగ్స్. థింక్ అబౌట్ దీస్ థింగ్స్. వాటి మీద ధ్యానముంచుకొనుడి. అర్థమవుతుందా? దేని మీద ధ్యానం ఉంచుకోవాలి, దేని కొరకు ఆలోచన చేయాలి. జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు మనకు బెస్ట్ ఎగ్జాంపుల్, మంచి మాదిరి. ఆయన 3.5 సంవత్సరాల పరిచర్య చేశాడు, పబ్లిక్ మినిస్ట్రీ. 30వ సంవత్సరాన బాప్తిస్మం తీసుకున్నారు. 3.5 సంవత్సరాలు బహిరంగ పరిచర్య చేశారు. ఈ బహిరంగ పరిచర్యలో ఆయన చేసిన పనులు ఒక్కసారి మీరు చూడండి. 1, సువార్త ప్రకటన. మునుపెన్నడూ ఎవ్వరూ చెప్పని రీతిగా, ప్రకటించని రీతిగా యేసు ప్రకటన చేశారు. 2, ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇచ్చారు. 3, అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇచ్చారు. ఈ 3 ప్రధానమైనటువంటి బహిరంగ పరిచర్యలు యేసుక్రీస్తు ప్రభు చేశారు. ఈ 3 ఏమి ఇమిడి ఉన్నవి అని అనగా, సత్యమైనవి, మాన్యమైనవి, న్యాయమైనవి, పవిత్రమైనవి, రమ్యమైనవి, ఖ్యాతి గలవి. ఇవి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇంగ్లీష్లో ట్రూ, ఆనరబుల్, జస్ట్, ప్యూర్, లవ్లీ అండ్ కమెండబుల్. ఇవి యేసు పరిచర్యలో ఇవన్నీ ఉన్నాయి. మనము దేవుని పిల్లలుగా ఉండుటకు పిలువబడ్డాము. యేసును పోలి జీవించుట కొరకు పిలువబడ్డాము. మనము సంపూర్ణులుగా ఉండుట కొరకు పిలువబడ్డాము. ఏదైనా యోగ్యత అయినా, ఏదైనా మెప్పైనా ఉంటే వీటి యందే ఉన్నది. మీకు ప్రభువు చివరి తీర్పును గురించి సువార్తలు స్పష్టంగా వ్రాశాయి. ఆయన మేకలను, గొర్రెలను వేరు చేసినట్లుగా విశ్వాసులను, అవిశ్వాసులను వేరుపరిచినప్పుడు చాలా స్పష్టంగా కుడివైపున ఉన్న వారితో ఆయన మాట్లాడుతూ, మీరు అల్పులైన నా సహోదరులలో ఒకనికి చేశారు, నేను ఆకలి గొంటిని, ఆహారం ఇచ్చారు, వస్త్రహీనుడనై ఉంటిని, వస్త్రం ఇచ్చారు, మరియు చెరసాలలో ఉంటిని, పరామర్శింపవచ్చింది. ప్రభువా, నువ్వెప్పుడు ఆకలిగున్నావు, మేమెప్పుడు పెట్టాము? నీవెప్పుడు చెరసాల్లో ఉన్నావు, మేమెప్పుడు వచ్చాము? నీవెప్పుడు వస్త్రహీనుడవై ఉన్నావు, మేమెప్పుడు వస్త్రం ఇచ్చాము? అల్పులైన ఈ నా సహోదరులలో మీరు ఒకనికి చేశారు, అందరికీ చేశారు అన్నా, మీరు ఒక్కడికి చేశారు, నాకు చేసినట్లే అన్నాడు. ఖ్యాతి అయినవి, మాన్యమైనవి,
పవిత్రమైనవి, న్యాయమైనవి, రమ్యమైనవి క్రియలు. మన క్రియలు రమ్యమైనవి ఉండాలి. దేవుని యొక్క ఖ్యాతిని ఇనుమడింపజేసేవి ఉండాలి. దేవుని యొక్క న్యాయమును కనపరిచేవి ఉండాలి. పవిత్రమైన క్రియలు ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును మాదిరిగా పెట్టుకొని మన ముందుకెళ్ళాలి. యేసే పరిష్కారం 17 సంవత్సరాలుగా సువార్త ప్రకటన పరిచర్య, వాక్య ధ్యాన పరిచర్య చేస్తోంది. ఎవ్రీ డే వితౌట్ బ్రేక్, నిరంతరం నిరాటంకంగా, ఏ విధమైన ఆటంకం లేకుండా చేస్తున్నాము. ఇప్పుడు నేను సెకండ్ ప్రాజెక్టుగా దీన్ని తీసుకున్నాను, హంగర్ రిలీఫ్ ప్రాజెక్ట్. మీకు దీని గురించి చెప్పాలంటే మత్తయి సువార్తలో 5,000 మందికి ప్రభువు ఆహారాన్ని పెట్టినటువంటి సందర్భం మనం గనక జ్ఞాపకం చేసుకుంటే, ప్రజలకు యేసు వాక్యాన్ని అందిస్తున్నారు. వాళ్ళు అలసిపోతూ ఉన్నారు. పక్కన శిష్యులు అది చూచి ప్రభువుతో చెప్పారు, అయ్యా చాలా రాత్రి అయ్యే పరిస్థితి వస్తోంది, చీకటి పడుతోంది, ప్రజలను పంపించేద్దాము. వారు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి అక్కడ వారు భోజనం తెచ్చుకుంటారు, వాళ్లకు ఈ విధంగా మనం పంపేద్దాము అని చెప్పి అంటున్నారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం. యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిన ఏమీయూ లేదు గనుక నేను వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గంలో మూర్ఛిల్లిపోతారేమో అని వారిని ఉపవాసంతో పంపటానికి నాకు మనస్సు లేదు అని అంటున్నాడు. ప్రభువు చెబుతున్నాడు, నాకు మనస్సు లేదు. ప్రజలు ఆకలితో వెళ్ళుట, ఉపవాసముతో ఉండుట దేవునికి ఇష్టం కాదు. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ప్రభు ఏం చెప్పారో తెలుసా? నీవు ఆహారం మాని ఆ ఆహారం వేరొకడికి ఇస్తే అది నిజమైన ఉపవాసము అవుతుంది అని చెప్పాడు. కాబట్టి ప్రజలు ఆహారం పొందాలి. ప్రతి ఒక్కడు ఆయన అరచు పిల్ల కాకులకే ఆహారం ఇస్తాడు, మనుషులకు ఎందుకు ఇవ్వడు? భారతదేశంలో ప్రపంచములోని అన్న్యూట్రిషన్ పీపుల్, అంటే పౌష్టికాహారం అందని ప్రపంచ జనాభాలో 25% జనాభా న్యూట్రిషన్ అందని వాళ్ళు ఒక్క ఇండియాలోనే ఉన్నారు అని ఒక సర్వే చెప్పింది. ఒక 500 దేశాలు అనుకుందాం. ఒక్క దేశంలోనే 25%. పోనే 830 కోట్లు ప్రజలు అనుకుందాం మనం. దానిలో ఒక్క భారతదేశంలో 128 కోట్లుంటే, జాగ్రత్తగా వినాలి, 20% కంటే కూడా తక్కువ పాపులేషన్ వరల్డ్ పాపులేషన్లో మన దగ్గర ఉన్నాం. 800 కోట్లలో మనం 130 కోట్లు అంటే 14% రఫ్గా, లేదంటే ఇంకా తక్కువ 12%. మీరు ఆలోచించండి. 85% ఉన్న వరల్డ్ మొత్తం 30 ఉంటే 12% ఉన్నటువంటి భారతదేశంలోనే 25% ఉంది. అంటే పౌష్టికాహారం అందటం లేదు. ఇండియాలో 21% పీపుల్, 21% ప్రజలు 100 రూపీస్ కంటే తక్కువ ఆదాయం కలిగిన వారు. ఆదాయ పరులలో 21% పీపుల్ 100 కూడా ఆదాయం లేని వారు ఉన్నారు. అర్థమవుతుందా మీకు నేను చెబుతోంది? కనుక భారతదేశంలో ఆకలి చాలా అవసరం ఉన్నది.
ఇవాళ మనం ఒక న్యూట్రిషనే కాదు, హెల్త్ పరంగా చూస్తే మన దేశంలో ఉన్నటువంటి మశూచి వ్యాధిని పారద్రోలటానికి మన దేశానికి వేరే దేశం వాళ్ళు ఆర్థిక సహాయం చేస్తున్నారు. కంటి చూపు మన దేశం పొందుకోవటానికి బయట దేశాల వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు. మనకున్నటువంటి ఈ కొన్ని భయంకర వ్యాధులు, హెపటైటిస్ బి లాంటివి, అవి కామెర్ల వ్యాధులు, అట్లాంటి వాటికి కూడా బయట నుంచి వ్యాక్సినేషన్స్ ఉన్నాయి. ఇవాళ మేజర్ క్రిస్టియన్ కంట్రీస్ ఆర్ సపోర్టింగ్ ఇండియా మెడికల్లీ. ఇది మన గవర్నమెంట్ చెప్పదు బయటికి, అర్థమవుతుందా? వ్యాక్సినేషన్స్కి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నుండి ఇండియాకి డబ్బు వస్తుంది. ఇవేమి చెప్పరు, అవన్నీ క్రైస్తవ దేశాలే. ఎందుకు క్రైస్తవ దేశాలు ఇండియాకి అట్లా డబ్బు ఇస్తున్నారు? కారణం క్రీస్తు ప్రేమ. ఇండియన్ చర్చ్ యొక్క రెస్పాన్సిబిలిటీ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏవి సత్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి అంగీకరింపదగినవో వాటి మీద ధ్యానం ఉంచుకోమన్నాడు. కాబట్టి మనం భారతదేశంలో ఒకటి నేర్చుకోవాలి. ప్రభువు ఆకలితో ఉండటం ప్రజల విషయాన్ని ఆయనకి ఇష్టం లేదు. వారు ఉపవాసంతో వెళ్ళిపోవటం ఆయనకి ఇష్టం లేదు. వాళ్ళను తృప్తిపరచడానికి కావలసిన రొట్టెలు ఎక్కడి నుంచి వస్తాయనే ప్రశ్న శిష్యులు అడిగినప్పుడు, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉంటాయంటే 7 రొట్టెలు కొన్ని చేపలు ఉన్నాయన్నారు. వారిని జనసమూహాలను కూర్చొనబెట్టి ప్రభువు ఆ చేపలను రొట్టెలను పట్టుకొని విరిచి తన శిష్యులకు ఇచ్చినప్పుడు వారు తిని 7 గంపల నిండా ఎత్తారు. అప్పుడు 4,000 మంది పురుషులు, స్త్రీలు కాక పిల్లలు కాక తిన్నారు అని రాసింది. ఇది మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఇది మనకు రాయబడినటువంటిది. అలాగే మత్తయి సువార్తలోనే మనము చూస్తున్నప్పుడు 14వ అధ్యాయంలోకి వెళ్ళేటప్పటికి 5,000 మందికి ఆహారం ఇచ్చిన సన్నివేశం కనిపిస్తుంది. అది మనకు 14వ అధ్యాయము 15వ వచనం నుండి కనిపిస్తుంది. శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, సాయంకాలం అయిపోయింది, అరణ్య ప్రదేశం, ప్రజలు గ్రామాలలోనికి వెళ్ళి భోజన పదార్థాలు కొనుక్కుంటారు, పంపించేద్దాం అన్నారు. ప్రభు అన్నారు, వెళ్ళనక్కర్లేదన్నారు. చాలా ఆశ్చర్యపడ్డారు శిష్యులు. వెళ్ళనక్కర్లేదా? ఏం చేయాలి? వెళ్ళనక్కర్లేదు అంటే ఈయన దగ్గర ఏదో ఉన్నట్టు పెడతాడు అన్నట్టుగా మాట్లాడాడు. కానీ దాని కనెక్షన్ వాడు ప్రభు అన్నాడు, మీరే వారికి భోజనము పెట్టుడి. యు గివ్ దెమ్ సంథింగ్ టు ఈట్. యు గివ్ దెమ్. ప్లీజ్ నోట్ దిస్ వర్డ్. ఈ మాట నోట్ చేసుకొని అండర్లైన్ చేసుకోండి. దేవుడు ఇవ్వటం కాదు, నువ్వు ఇవ్వు. యు గివ్ దెమ్ సంథింగ్ టు ఈట్. సంథింగ్ టు ఈట్. You are a disciple of Jesus Christ. You must give them something to eat. మా దగ్గరే ఉంది, మా దగ్గరే ఉంది. మీ దగ్గర ఏముందో అది నాకు ఇవ్వండి, నేను మీకు దాన్ని విరిచి ఇస్తానన్నాడు. వారు చూశారు, 5 రొట్టెలు 2 చిన్ని చేపలు దొరికాయి. అవి ప్రభువు చేతికి ఇచ్చారు. ఆయన విరిచి వాళ్ళకి ఇవ్వటం ప్రారంభించారు. శిష్యుల చేతికి యేసు విరిచిన రొట్టెలు చేపలు వచ్చినప్పుడు అవి విస్తరించడం ప్రారంభించాయి ఆటోమేటిక్గా. అదే ప్రభావంతో, అదే మహిమతో జరిగిన కార్యం. అలాగ విస్తరించినవి ఈ 5,000 మంది పురుషులు, స్త్రీలు పిల్లలు కాక భుజించగా, అన్డిస్ట్రిబ్యూటెడ్ బ్రెడ్ అండ్ లోవ్స్, ముక్కలు మిగిలిపోయాయి. అవి 12 గంపలు. ఒక్కటి తెలుసా మీకు? వాళ్ళ దగ్గర ఏమీ లేవు యేసుకి ఇవ్వటానికి. అట్లాంటి వాళ్లకు డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ చేసినందుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క గంప మిగిలింది. ఎంత తింటారు వాళ్ళు? అప్పటికే వాళ్ళు అందులో తినే ఉండుంటారు. కనుక 12గురికి 12 గంపలు చేతికొచ్చాయి. ఎవరైతే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీలో ఉన్నారో,
ఎవరైతే తమ దగ్గర ఉన్న కొంచెము ఫుడ్ యేసు చేతిలో ఉంచారో, ఎవరైతే యేసు నుండి ఆ డిస్ట్రిబ్యూషన్ కొరకు ఫుడ్ అబండెంట్గా పొందుతున్నారో వారికి సమృద్ధి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ గొప్ప పాఠం మనం నేర్చుకోవాలి ఈ రాత్రి. ఎవరైతే ప్రజలకు ఆహారం ఇవ్వటానికి ఉపక్రమించుతున్నారో, ప్రభువు ఇచ్చింది పంచుతున్నారో వారి ఇంట సమృద్ధి ఉంటుంది, వారికి గంపలు మిగులుతాయి, అబండెంట్ ఫుడ్ వాళ్ళ ఇంట్లో ఉంటుందన్నమాట. షునేమీయురాలు ఇంట ఎలీషా ఆతిథ్యం పొందాడు. ఆమె పేరు పరిశుద్ధాత్మ దేవుడు రాయటానికి ఇష్టపడలేదు. ఆమెను గనురాలైన షునేమీయురాలు అన్నాడు. షీ గేవ్ సంథింగ్ టు ఈట్. తినటానికి ఆవిడే ప్రొవైడ్ చేశారు. పేద విధవరాలు ఏలియాను పోషించిన సారెపత విధవరాలు ఇంట దేవుడు కరువు కాలమున ఆహారం ఇచ్చాడు. బెత్లెహేమును దేవుడు తిరిగి దర్శించినాడని నయోమి మోయాబు దేశంలో వినినప్పుడు యవల కాలము నా ఆమె వెనుకకు తిరిగి వచ్చాను. దేవుడు ఆహార సమృద్ధినిస్తాడు. ప్రజలకు ఆహారం ఇవ్వటం ఆయన కర్తవ్యం. ఇట్ ఈస్ హిజ్ రెస్పాన్సిబిలిటీ. అర్థమవుతుందా? మానవులంగా మనం పాపం చేసినప్పటికీ కూడా ఆహారం దేవుడు అందరికీ ఇస్తున్నాడు. ఆ డిస్ట్రిబ్యూషన్లో అవకతవకల చేతనే ఆహారం అందట్లేదు కానీ మనుషులందరికీ, లేకపోతే భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి దేవుడు ఆహారాన్ని పండించే ఉంచాడు. మీకు విషయం చెప్తాను. భారతదేశంలో పశు సంపద, భారతదేశంలో గతంలో కూడా చెప్పాను నేను, పశు సంపద 48% ఆఫ్ ద వరల్డ్ క్యాటిల్. ప్రపంచంలో ఉన్న పశు సంపదలో 48% ఒక్క ఇండియాలో ఉంది. విన్నారా? భారతదేశం ఎంత చిన్న దేశం, కోడి గుండెలాగా చిన్నగా ఉంటుంది మన దేశం. ఈ గొప్ప గ్లోబ్ మీద ఇండియా చాలా చిన్నది భూభాగంలో. అంత చిన్న భూభాగంలో దేవుడు ఎంత గొప్ప వనరులు ఉంచాడు, ఎన్ని అడవులు ఉంచాడు, ఎన్ని నదులను ఉంచాడు, ఎటువంటి ఫెర్టైల్ ల్యాండ్స్ ఇచ్చాడు, ఎంత పంటనిచ్చాడు. మీకు తెలుసా? కొన్ని సంవత్సరాలకి 130 కోట్ల మందికి సరిపడు ధాన్యం సెంట్రల్ గవర్నమెంట్ దాచి ఉంచుతుంది. ఏదైనా యుద్ధం వస్తుందా, విపత్తు వస్తుందా, ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయాలని. కోట్ల కొలది టన్స్ ఆఫ్ రైస్, ప్యాడీ సముద్రంలో పారేస్తారు. జాగ్రత్తగా వినాలి. అది విపత్తు కొరకు దాచినటువంటి నిధి అన్నమాట. మీరు ఆలోచించినట్లయితే ఆహారము మానవునికి అవసరము. మానవుడు ఆహారం కొరకే బ్రతుకుతున్నాడు. ప్రతి మానవునికి కూడా దేవుడు ఆహారం ఇస్తాడు. అరిచే పిల్లకాకులకు ఆహారం ఇవ్వటం ఆయన బాధ్యత తీసుకున్నాడు. సింహపు పిల్లలకు ఆహారం ఇవ్వటం ఆయనదే బాధ్యత తీసుకున్నాడు. యేసు అంటున్నాడు, వాళ్లకు ఎక్కడికి పంపొద్దు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు, మీరు వారికి భోజనం పెట్టండి అన్నాడు. ఈజ్ ఇట్ నాట్ ద ఛాలెంజ్ ఫర్ హిస్ డిసైపుల్స్? తన శిష్యులకు ఇది ఛాలెంజ్ కాదా? ఇవాళ నేను ఆ ఛాలెంజ్ని స్వీకరించి ఏసే పరిష్కారం, ఏసే అన్నదాత అనే ఒక పథకం రూపొందించి ఇవాళ 500 మందికి 120 రోజులుగా నేను ఆహారాన్ని పెడుతున్నాను. అయితే ఒక మాట చెప్తాను. నేను నా స్టోర్ రూమ్ చూస్తే 0 బ్యాలెన్సెస్. ఆయిల్ లేదు, రైస్ లేదు, తామరన్ లేదు, ఆనియన్స్ లేవు, గ్యాస్ లేదు, వెజిటబుల్స్ లేవు. ఎట్లా? క్యాష్ లేదు. ఎట్లా? సింపుల్. ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఓన్లీ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. దేవుని యందు నేను విశ్వాసం ఉంచాను. నేను ఈ గదిలో తలుపులు వేసుకొని
నేను ప్రార్థిస్తూ ఆ రోజుకు కావలసిన వాటిని ఇప్పటి వరకు మోర్ దెన్ 120 days పొందుతూ వచ్చాను. కనుక నేను మనవి చేస్తున్నాను, యాజ్ ఎ ట్రూ క్రిస్టియన్, ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు డిస్ట్రిబ్యూట్ ద ఫుడ్ టు ద పీపుల్ హూ ఆర్ హంగర్. ఎవరైతే ఆకలితో ఉన్నారో వారి ఆకలి తీర్చడం సంఘం యొక్క బాధ్యత. జీవాహారాన్ని నేనే అన్న ప్రభు భౌతిక ఆహారాన్ని కూడా ఆయనే ఇస్తున్నాడు. ఆదికాండం 26వ అధ్యాయంలో 100 రెట్లు ఫలమును పంటను ఇస్సాకు గారికి దేవుడు దయచేశాడు. ఐగుప్తులో 7 సంవత్సరాలు విస్తారమైన ధాన్యాన్ని ఆయన మలిపించాడు. 40 సంవత్సరాల అరణ్యములో ఆయన ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. యూ మస్ట్ ఇమాజిన్ ద లవ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని యొక్క ప్రేమను కొంచెమైనా ఆలోచించమని నేను మనవి చేస్తున్నాను. యేసయ్య యొక్క మినిస్ట్రీలో కేవలం ఇవాంజలిజమే కాదు, ఇవాంజలిజంతో పాటుగా ఫీడింగ్ ద హంగర్, హీలింగ్ ద సిక్ పీపుల్ ఉన్నది. ఆ హీలింగ్ ప్రాజెక్ట్ నేను ప్రార్థన చేస్తున్నాను. ఇవాళ నేను ఒక కుంటోని నడిపించలేకపోవచ్చు, కానీ ఒక కుంటివాడు మెడికల్గా బాగయ్యేటట్టుగా నేను హెల్ప్ చేయొచ్చు. గుండె చెదిరిన వారిని బాగు చేస్తాను. ప్రాణ ప్రదాతానికి పథకం ప్లాన్ చేస్తున్నాను. అర్థమవుతుందా? ఆరోగ్య రక్ష, క్రీస్తే ఆరోగ్య రక్ష, యేసే ఆరోగ్య రక్ష. మనం క్రిస్టియన్, మనమే లోకానికి వెలుగు చూపించాలి. డబ్బుండి కాదు, డబ్బు లేకుండా. సో ఈ పాకెట్లో ₹1 పడకుండా ఇవన్నీ జరగాల. దట్స్ మై ప్రేయర్. సో ఐ షుడ్ నాట్ టచ్ మనీ విత్ మై హ్యాండ్స్. నా చేత్తో డబ్బు ముట్టుకోకుండా చేయాలని ప్రార్థన చేస్తున్నాను. సహోదరుడా, సహోదరి, యేసు ఎన్నడూ డబ్బు తన జేబులో వేసుకొని తిరగలే. అర్థమవుతుందా? హీ హ్యాస్ హిజ్ ఓన్ ట్రెజరర్. ఆయన ఖర్చు పెడుతూ వచ్చాడు. యేసైతే తన యొక్క పాకెట్లో, తన యొక్క అంగీలో ఎప్పుడు హీ నెవర్ క్యారీడ్ మనీ, ఎప్పుడు తీసుకొని పోలా. ఐ టుక్ ఇట్ యాజ్ ద ఛాలెంజ్ ఫర్ మై లైఫ్ టుడే. ఇవాళ మార్నింగ్ డివోషన్లో నేను 1 గంట ప్రార్థనలో పెనుగులాడుతున్నప్పుడు దేవుని ఎదుట నేను తీసుకున్నాను ఆ నిర్ణయం. సహోదరుడా, సహోదరి, మీరే వారికి భోజనం పెట్టండి. ఇట్ ఈస్ ద ఛాలెంజ్ ఫర్ యూ టుడే. ఇవాళ నీకు అది ఒక సవాలే. ఒక రైస్ బ్యాగ్ నువ్వు ఇవ్వచ్చు, ఒక ఆనియన్ బ్యాగ్ నువ్వు ఇవ్వచ్చు. ఇట్స్ నియర్లీ 1000 రూపీస్. ఇట్స్ నాట్ ద మ్యాటర్ ఎట్ ఆల్. మీరు ఖర్చు పెట్టే క్రిస్మస్ ఖర్చులు ఇదంతా అండి. ఇవాళ శ్రోతలు మీకు నేను మనవి చేస్తున్నాను. యూ కెన్ డొనేట్ సమ్ ఆయిల్ టిన్స్, యూ కెన్ డొనేట్ సమ్ థామరిన్ బ్యాగ్స్, యూ కెన్ డొనేట్ సమ్ గ్యాస్ సిలిండర్స్, యూ కెన్ డొనేట్ సమ్ వెజిటబుల్స్. మా సహోదరి శ్రీదేవి అనే ఒక అమ్మ 2500 రూపీస్తో 2 daysకి వెజిటబుల్స్ పంపించింది. కనుక నీ దగ్గర ఉన్న కొంచెం విత్తు, విస్తారమైన పంట నీవు చూచేటట్లుగా నీకున్న కొంచాన్ని విశ్వాసంతో విత్తటం ప్రారంభించాలి. కనుక ప్రభువు చెప్తున్న మాట ఏమిటి? ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచండి. నీకోసం పెద్ద బంగ్లా కట్టుకుంటే గొప్ప కాదు, నీ కొరకు పెద్ద పడవ లాంటి కారు కొనుక్కొని అనుభవిస్తే గొప్ప కాదు. దేవుడు నిన్ను ఇచ్చేవానిగా, దేవుడు నిన్ను వడ్డించువానిగా, దేవుడు నిన్ను మిగుల్చుకోగలిగిన స్థాయిగా వానిగా చేస్తున్నాడు. ఇఫ్ యూ ఒబే టు గాడ్, గాడ్ విల్ గివ్ యూ ఎ గ్రేట్ బ్యాగ్ ఆఫ్ అబండెన్స్. సమృద్ధితో కూడిన గంప అనుభవాన్ని మీకు ఇస్తాడు. వారి దగ్గర ముందు క్యారేజ్ ఒకటే ఉంది, ఇప్పుడు ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక పెద్ద పెద్ద గంప ఉంది. గంప అంటే మనం అనుకునే చిన్న చిన్న గంపలు కాదు, అవి వెరీ బిగ్. ఇజ్రాయెల్లో గంపల్లో భోజనాలు తీసుకొచ్చేవాళ్ళు.
గంప అంటే మీకేం గుర్తు రావాలి తెలుసా? అబీగయేలు గంపలో భోజనాలు పెట్టుకొని వచ్చిందని రాసింది. ఆ గంప 400 మందికి సరిపడేటటువంటి ఆహార పదార్థాల గంపల్లో తెచ్చింది ఆవిడ. అర్థమవుతుందా? కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, వాట్ ఎవర్ యూ హ్యావ్, వాట్ ఎవర్ ద మినిమమ్ యూ హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్స్, షిఫ్ట్ ఇట్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్. యేసయ్య చేతిలోకి మార్చండి. మీ చేతిలో ఉన్న 5 రొట్టెలు, 2 చిన్ని చేపలు, ఇట్ మే బి వెరీ లిటిల్ అమౌంట్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఇఫ్ యూ గివ్ ఇట్ టు యువర్ లార్డ్ అండ్ హీ విల్ మల్టిప్లై ఇట్. హీ విల్ మల్టిప్లై ఇట్ అండ్ హీ విల్ గివ్ బ్యాక్ టు ద పీపుల్. ప్రజలకు ఇస్తాడు. కనుక ఈ వచనం దగ్గర నేను నిలుపుదల చేస్తున్నాను. మెట్టుకు సహోదరులారా, ఫైనల్లీ బ్రదర్స్, మెట్టుకు సహోదరులారా, ఇది మన జీవితంలో నెరవేరును గాక. ఈ 2 ప్రాజెక్ట్స్, ఇవాంజలిజం అండ్ హంగర్ రిలీఫ్, ఈ 2 ప్రస్తుతం నేను చేస్తున్నాను. మీ సహకారం కొరకు మీరు జాయిన్ అవ్వమని నాతో ఇన్విటేషన్ ఇస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ అన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ బహిరంగ పరిచర్యలో మీరు వీటిపై ధ్యానం ఉంచారు ప్రభు. సువార్తీకరణ, ఆహారము, ఆరోగ్యము, వీటి విషయంలో మీరు కనికరం చూపారు. మేము కూడా ఈ న్యాయమైనవి ప్రభు, ఈ ఖ్యాతి కలిగినవి, ఈ ప్రభు పవిత్రమైనవి అని ఈ పనుల వైపు ఆకర్షితులవుట సహాయం చేయము. యేసే పరిష్కారం విస్తృతపరుస్తూ నడిపించుము. మీ చేతికి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.